ప్రభుత్వానికి వ్యతిరేకంగా నామినేషన్లు వేస్తామని RRR రైతులు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు RRR అలైన్మెంట్ మారుస్తామని చెప్పి ఇప్పుడు మాట తప్పారని, అందుకే వారికి బుద్ధొచ్చే విధంగా RRR భూ నిర్వాసితులంతా కలిసి నామినేషన్లు వేస్తున్నామన్నారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో ఎకరం భూమి ధర 5 కోట్లుండగా 30 లక్షలు ఇస్తామని చెప్పడం, అదేవిధంగా ప్లాట్ల ధర గజం 30,000 ఉండగా 4,500 చెల్లిస్తామని చెప్పడం చాలా బాధాకరమన్నారు. లింగమనగూడెం సర్వేలు గ్రామ పంచాయతీ మాది మొత్తం 6 ఎకరాల భూమి పోతుంది. ఎందుకంటే ఈ తిబులారు మొన్న మంత్రి దగ్గరికి పోయినాం. మేము పోయినప్పుడు ఏమండు తిబులారు మేము టీబీసీ తోటి నష్టపోతున్నాం అని చెప్తే డివిసీని అమరావతి దాకా వెళ్ళగొడతాము, ఎవరైనా సరే మేము రైతుల కొరకే రైతులకు మేము పనిచేస్తాము, లేకుంటే డివిసీతో మాకు సంబంధం లేదని గట్టిగా చెప్పిండు. మరి ఇప్పటి వరకు అయితే ఇంకా మంత్రి గారు ఇంకేం మాకు చెప్పలేదు. మళ్ళీ మేము కూడా మంత్రి గారి అపాయింట్మెంట్ కొరకు మేము ఎదురు చూస్తున్నాము. ఎందుకంటే మాకు డివిస్ తోటి ఏమైందంటే 40 కిలోమీటర్లు ఉండాలి. ఆర్ఆర్ నుంచి 40 కిలోమీటర్లు ఉంటే అన్ని దిక్కులు అంతే ఉంటే బాగుంటుంది. చౌట్లకు వచ్చినాక మేము 28 కిలోమీటర్లు, నారాయణపురం పోయినాక 28 కిలోమీటర్లు, మళ్ళీ అవతల పోయినాక 40 కిలోమీటర్లు, ఓ దగ్గర 50, ఓ దగ్గర 60 ఇట్లా పోయి వాళ్ళ ఇష్టానుసారంగా మొత్తం దాన్ని అలాట్మెంట్ మార్చేసి దొంగసాటుగా కూర్చొని ఒక దగ్గర కూర్చొని వాళ్ళు అలాట్మెంట్ తయారు చేసి దాన్ని బయటికి ఇచ్చి దాని సర్వే నెంబర్లు ఇచ్చి చాలా ఇబ్బందులు మమ్మల్ని పెడుతున్న రైతులని. మేము మాత్రం భూములు ఇచ్చేది లేదు. ఒకవేళ భూములు తీసుకున్నా కూడా మాకు భూమి ఇవ్వాలి. అంతకన్నా మేమైతే డబ్బులు తీసుకునే సమస్య లేదు. వాళ్ళు ఏం చేస్తారో చేసుకొని మేము గట్టిగానే RRR రోడ్డుకు సంబంధించి గత 3 సంవత్సరాలుగా ఉత్తర భాగం కానివ్వండి, గత 2 నెలలుగా దక్షిణ భాగం కానివ్వండి, రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నారు. మరి ఆందోళన చేసినటువంటి సందర్భంలో ఈ RRR రైతులంతా కలిసి అన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షులని కలవడం జరిగింది. మరి దాంట్లో మూలంగా స్థానిక ఎమ్మెల్యే గారిని, అదేవిధంగా మంత్రి గారిని కూడా కలవడం జరిగింది. మరి మంత్రి గారు హామీ ఇచ్చారు, ఉత్తర భాగం దక్షిణ భాగం మిగతా చోట్ల ఎట్లా ఉందో మన దగ్గర కూడా 40 నుంచి 60 కిలోమీటర్ దూరం తీసుకుపోవడానికి నేను ప్రయత్నం చేస్తానని చెప్పారు. దక్షిణ భాగం అలైన్మెంటే కాలేదు, ఇంకా పూర్తే కాలేదు. మరి ఎట్లా ఇచ్చారు ఈ సర్వే నెంబర్లు అని చెప్పి మాట్లాడడం కూడా జరిగింది. మరి అతను మాట్లాడిన అదే రోజు తెల్లారే మరి రైతులని అక్రమంగా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ప్రభుత్వానికి మేము ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, రీజనల్ రింగ్ రోడ్ అనే అవసరం అనుకుంటే రాష్ట్రం అంతా 8 జిల్లాల్లో ఏ విధంగా తీసుకుంటారు 40 నుంచి 60 కిలోమీటర్ దూరం, మరి చౌటుప్పల ప్రాంతం భువనగిరి కానీ, చౌటుప్పల్ కానీ, నారాయణపూర్ కానీ. కృష్ణారెడ్డి రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుని. అదేవిధంగా ఈ తిబులారు భూమి పేరుతోటి గత 3 సంవత్సరాల నుంచి రైతులను అనేక ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. ఈ తిబులారు భూమి అనేది ఈ చౌటుప్పల ప్రాంతం నుంచి భువనగిరి, గజ్వేలు, సంగారెడ్డి వరకు కూడా దాదాపు ఒక ఎకరం 2.5 నుంచి 3 కోట్ల రూపాయలు వాల్యుయేషన్ ఉంటే ఈ ప్రభుత్వం అనేది దాదాపు 35-40 లక్షల రూపాయలు ఇచ్చే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అదే సందర్భంగా చౌటుప్పల్ మున్సిపాలిటీ మనం ఎక్కడైతే ఉన్నామో ఈ మున్సిపాలిటీ ఏరియా, ఈ మున్సిపాలిటీ కూడా 2 భాగాలుగా విభజించడం అనేది జరుగుతూ ఉన్నది. ఈ మున్సిపాలిటీ పరిధిలో ఒక ఎకరం 4.5 నుంచి 5 కోట్ల రూపాయలు భూమి ఉన్నది. అదే ప్లాట్ల విషయం కాడికి వస్తే 25,000 నుంచి 30,000 రూపాయలకు గజం ఉన్న పరిస్థితి ఉన్నది. ఇండ్లు కూడా కోల్పోతున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఇచ్చేది ఒక గజానికి 4,500 రూపాయలు ప్రభుత్వం ఇస్తా ఉన్నది. భూమికి 35 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నది. అనేక ఆ పైసలు పెట్టినట్టయితే ఒక 50 గజాల జాగ వచ్చే పరిస్థితి కూడా లేదని రైతులు అనేకమైన ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉన్నది. ఈ 3 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్న సందర్భంగా అప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం చేసింది. మేము అధికారంలోకి వస్తే ఇప్పుడున్న ప్రతిపక్షం పార్టీ మేము అధికారం రాగానే RRR అనేది అవసరమే లేదు, RRR ఒకవేళ తీసుకుంటే ORR నుంచి 60 కిలోమీటర్ల వ్యవధిలో RRR తీసుకొని ఈ రోడ్డును మేము క్యాన్సిల్ చేస్తామని చెప్పేసి అనేక వీడియోల ద్వారా అనేక మీటింగ్లలో కూడా రైతుల పక్షాన కూటమి